హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టీచర్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో బిఈఎల్ మచిలీపట్నంలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి మచిలీపట్నం, హైదరాబాద్ ఇలా చాలా రీజియన్స్లో అయితే ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. దీంట్లో ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న నోటిఫికేషన్ అయితే పడింది ఫ్రెండ్స్. నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ చెప్పాను, అన్నీ చెప్పాను. మచిలీపట్నంలో కూడా నోటిఫికేషన్ అయితే రన్నింగ్లోనే ఉంది ఫ్రెండ్స్. దీనికి స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫామ్ ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ పూర్తి వివరాలు ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మేము ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాము. అండ్ ఇప్పుడైతే వచ్చేసి నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక్కసారి క్విక్గా మన ఛానల్ యొక్క వీడియోస్ ఇంకెవరైనా చూడకపోతే ఒక్కసారి చూసేయండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, బిఈఎల్ హైదరాబాద్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇలా హైదరాబాద్ అని మెన్షన్ చేశాను. ఇదైతే వచ్చేసి హైదరాబాద్లో ఉన్న అటవీ శాఖలో అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇది కూడా చెక్ చేయండి. సో ఇంకా అదర్ పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నిరుద్యోగ వృత్తికి కావాల్సిన డాక్యుమెంట్స్, సో ఐకార్ సంస్థ, ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్, సికింద్రాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. సో అదేవిధంగా మేము షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే ఇలా తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో వీటిని కూడా ఒకసారి క్లిక్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు బిఈఎల్ నుంచి వచ్చిన అఫీషియల్ సైట్లో ఉన్న 2 ఇన్ఫర్మేషన్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఆ ఇన్ఫర్మేషన్స్ ఏంటో క్లియర్గా అయితే చూసేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడైతే వచ్చేసి ఫస్ట్ ఇదైతే వచ్చేసి ఐటీఐ అప్రెంటైజ్ అయితే పడ్డాయి. ఫిట్టర్, టర్నర్, మెకానిస్ట్, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఆర్ఎన్ఏసి, ఎలక్ట్రీషియన్, పెయింటర్ ఇలా ఉన్నాయి. రిపోర్టింగ్ టైమ్స్, ఎగ్జామ్ టైమ్స్ అయితే ఉన్నాయి. 9:15 నుంచి 10:15. ఎగ్జామ్ డేట్ 23/6/2024 అయితే ఇచ్చారు. సో వెన్యూ అయితే వచ్చేసి లేడీ అంపతిల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, రామానాయుడుపేట, మచిలీపట్నం అని చెప్పేసి క్లియర్గా అడ్రస్ అయితే ఇచ్చారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ విల్ బి త్రూ రిటర్న్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. సిలబస్ అయితే ద క్వశ్చన్ పేపర్ విల్ బి బేస్డ్ ఆన్ బేసిక్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఐటీఐ డిసిప్లిన్ నుంచి అయితే ఉంటాయి. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి మీరు ఎస్ఎస్సి ఐటీఐపై పాస్ అయి ఉండాలి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్. Candidate should register their candidature as apprentice in the website apprenticeshipindia.government.in రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ apprentice.in రిజిస్టర్ చేసుకుని ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ ఫిల్ చేసుకుంటే యాక్టివేట్ రిజిస్ట్రేషన్ త్రూ ఈమెయిల్ అయితే వస్తుంది. దాని తర్వాత లాగిన్ అకౌంట్కి వెళ్ళేసి కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అంటే మీ ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అథెంటికేషన్, ఆధార్ మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ చేసుకుని ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యాండిడేచర్ రిజిస్ట్రేషన్ యూజర్ మాన్యువల్ వీళ్ళైతే ఇచ్చారు. సో దాన్ని చూసుకోమంటున్నారు. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి, ఐటీఐ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, అప్రెంటైజ్ రిజిస్ట్రేషన్ కాపీ, ఈ 4 అయితే కంపల్సరీ మ్యాండేటరీ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ అండ్ వెరిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్. ఇది రిటర్న్ టెస్ట్ కాబట్టి మీరు apprentice.indiaలో ఉన్న రిజిస్ట్రేషన్ ఫామ్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. General candidates who fulfill above conditions need to be written only for written test. మీకు ఈ 4 ఉంటేనే రిటర్న్ టెస్ట్కి తీసుకెళ్తారు. స్టైఫండ్ అయితే వచ్చేసి 8,050 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. క్యాండిడేట్ షుడ్ నాట్ బీ పొసెసన్ యూజింగ్ ఎనీ మొబైల్. మీరు మొబైల్ ఎలా కానీ ఎలా ఏమీ చేయరు ఫ్రెండ్స్. ఇది బిఈఎల్ నుంచి మచిలీపట్నంలో ఉన్నది ఫ్రెండ్స్. క్లిక్ హియర్ టు క్యాండిడేట్ యూజర్ మాన్యువల్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు యూజర్ మాన్యువల్లో అప్రెంటైజ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటుంది ఇలాగా. దీని తర్వాత ద ఫీల్డ్స్ అండ్ స్టార్ మార్క్లో ఉన్నాయండి మ్యాండేటరీ అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ రిజిస్టర్ బటన్ ధర క్యాండిడేచర్ అనేది ఇక్కడ క్యాండిడేచర్ ఉంది కదా, ఇక్కడ రిజిస్టర్ అని పైన ఉంటాయి ఫ్రెండ్స్. ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్టర్ అని, లాగిన్ అని మీరు రిజిస్టర్కి వెళ్ళినట్లయితే క్యాండిడేటర్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఉంటాయి. మీరు క్యాండిడేట్ అయితే క్లిక్ చేసుకోండి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత ఓపెన్ అవుతుంది ఇలాగా. ఇక్కడ మీ క్యాండిడేట్ నేము, ఫాదర్, మదర్, స్పౌస్ డీటెయిల్స్, రిలేషన్షిప్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మొబైల్ నెంబరు, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ ఇలా నెంబర్ జనరేట్ అయితే అవుతుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేసుకోండి. ఓకే అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్టివేట్ అనే బటన్ ఉంటుంది. దీన్ని యాక్టివేట్ చేసుకొని మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ అవర్ అప్లికేషన్ రిగార్డ్స్ అప్రెంటిస్షిప్ పోర్టల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ లాగిన్ చూడండి. వన్స్ యూ క్లిక్ ఆన్ ద యాక్టివేషన్ బటన్ ద స్క్రీన్ విల్ ఆటోమేటికల్లీ రీడైరెక్టెడ్ టు యువర్ లాగిన్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి.
ఇక్కడ వీళ్ళు రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకున్నారు. లాగిన్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ కంప్లీషన్ అయితే చేయాలి. కాంట్రాక్ట్స్, అప్లికేషన్స్, ఇన్విటేషన్స్ రిసీవ్డ్. సో కంప్లీట్ యువర్ ప్రొఫైల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ అప్రెంటైజ్ ఆపర్చునిటీ. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఎడిట్ బటన్లోకి వెళ్ళేసి అబౌట్ మీ దగ్గర కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమన్నా మోడిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మోడిఫై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే. సో నెక్స్ట్ అయితే వచ్చేసి బ్యాక్ టు ప్రొఫైల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి, జెండర్ అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ అండర్స్టాండింగ్ క్యాండిడేట్ డాష్ బోర్డ్లో ఇక్కడ చూడండి 0 అప్లికేషన్ ఇంకా ఇన్విటేషన్స్ రిసీవ్డ్ అయితే వస్తుంది. సో 3 ఐటమ్స్ ఇన్ యువర్ డాష్ బోర్డ్స్ అండ్ దే ఆర్ ఎక్స్ప్లెయిన్ బిలో అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ అప్రెంటైజ్ ఆపర్చునిటీస్ అని ఇక్కడైతే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లోకి వెళ్ళేసి మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్కి అప్లై చేస్తున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ కొట్టండి. కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ కానీ లేదా మచిలీపట్నం బిఈఎల్ కానీ కొట్టి ఇక్కడ అప్లై అని క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. ఇక్కడ వ్యూ అనేది అప్లై ఉంది కదా, సో ఇక్కడ అప్లై అయితే క్లిక్ చేసినట్లయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవడానికి అయితే వస్తుంది. సో అప్లై చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లో చూడండి కాంట్రాక్ట్ ఇష్యూడ్ అని లేకపోతే ఇలా అయితే వస్తుంది. సో ఫైనల్గా సబ్మిషన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసుకోవడానికి కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీ అకౌంట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారా లేదా అనేసి. సో సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ మీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. సో ఫ్రెండ్స్ మచిలీపట్నంలో నుంచే సెకండ్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఆ సెకండ్ నోటిఫికేషన్ ఏంటో క్లియర్గా అయితే చూద్దాము. ఇలా కిందకు వచ్చినట్లయితే ఎంగేజ్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీ పొజిషన్ అయితే ఉంది. ఇది సెకండ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నవరత్న కంపెనీ. సో దీనికైతే మ్యాక్సిమం 25 years ఏజ్ అయితే ఉండాలి. మీకు ICMAI కానీ ICAI కానీ సో CMA CA కానీ ఇంటర్మీడియట్ కానీ చేసిన వాళ్ళు అర్హులు. స్టైపెండ్ అనేది 18,000 per month ఫస్ట్ ఇయర్ అయితే ఇస్తారు. ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. ఎవ్రీ ఇయర్ శాలరీ అయితే పెంచుతూ వెళ్తారు ఫ్రెండ్స్. దీనికి మీరు అప్లికేషన్ ఫాము, మీ SSC సర్టిఫికేట్, CMA ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ కేటగిరీ, సో ఇవన్నీ తీసుకుని అయితే వెళ్ళాలి. దీనికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు మచిలీపట్నంలోన 22/6/2024 రోజు అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో అలాగే దీని యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇదైతే ఇచ్చారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనీ, బేసిక్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, ప్లేస్, డేట్ మెన్షన్ చేసి సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. మచిలీపట్నంలో ఉన్న 2 కూడా మీరు వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు వెంటనే తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.